వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. సైన్స్ ఫేర్లు విద్యార్థులకు అనేక ప్రయోజనాలు అందిస్తాయని, వారి సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను వెలికితీస్తాయని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల బాపునగర్ కాలనీ ఇమ్మాయిజ్ ద స్కూల్ వారు నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, తద్వారా విద్యార్థి దశలోని వారి సృజనాత్మకతను పదును పెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి దంపతులు, బాపునగర్ కాలనీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గోపీనగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, రవీందర్, స్కూల్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, చక్కటి వాతావరణంలో పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు రావాలనే ఆలోచనతోని చక్కటి సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిన్ననాటి నుంచే వీళ్లకు ప్రతి విషయంలో మరి ప్రావీణ్యత కలిగినట్టయితే రాబోయే రోజుల్లో ప్రతి స్టూడెంట్ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారని, మరి ఈరోజు చూసినటువంటి చిన్నారులందరూ కూడా ఉత్సాహంతో ప్రతి స్టాల్లో కూడా ఉత్సాహంతో చిన్నారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా రాగానే మరి రాకెట్లతో పాటు మరి ఈరోజు ప్రపంచం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం మన ఇండియా వైపు చూస్తున్నది. మరి ప్రతి ఒక్కరు కూడా సైంటిస్ట్ కావాలనే ఆలోచనతో ఉన్నటువంటి తరుణం యాజమాన్యానికి, ముఖ్యంగా ఎంఏ స్కూల్ యాజమాన్యానికి, చిన్నారులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సైంటిస్టులుగా, మంచి ఇంజనీర్లుగా, మంచి డాక్టర్లుగా, మంచి ఐపీఎస్ ఆఫీసర్లుగా, మంచి ఐఏఎస్ ఆఫీసర్లుగా, మంచి లీడర్లుగా కూడా మీరు ప్రావీణ్యత పొంది రాబోయే రోజుల్లో సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు, ముఖ్యంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా మరి ఎన్నో రోజుల నుంచి, పిల్లలకి 4-5 రోజుల నుంచి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎన్నో వ్యయ ప్రయత్నాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.